టోకెన్లు జారీ విషయంలో 6 ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదమని మనవి చేస్తున్నా. మీ అశ్రద్ధాని మనవి చేస్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే 6 మరణించారు, చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇది దుర్మార్గం కాదా? కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు. ఒకసారి పరిశీలించుకోమని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించారు కాబట్టి ఇవాళ ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు జరగనటువంటి సంఘటన, జరగకూడని సంఘటన జరిగింది. ఇవాళ జరిగిన తర్వాత ఏంటండి, ముఖ్యమంత్రి గారు ఏమంటాడండి, చాలా ఆవేశపడిపోయాడంట, అధికారులు గర్జించాడంట, ఎమ్మటే తెలుసుకున్నాడంట. ఎందుకు ఆయన డ్రామాలు? నీ ప్రభుత్వం ఈవోని నువ్వు అపాయింట్ చేశావు, బిఆర్ నాయుడు నువ్వు అపాయింట్ చేశావు, జేఈఓ నువ్వు అపాయింట్ చేశావు. నీ ప్రతినిధులు వాళ్ళ మీద కోపోద్రిక్తులు ఇప్పుడు ఏంటి, ఎందుకు జరిగింది ఇలాగా? రేపు పొద్దున రాస్తారు చూడండి. ఇప్పటికే రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రశ్నించాడు. ప్రశ్నించడం ఏంటి? నువ్వు బాధ్యుడివి, యు ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ 6 deaths. నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఇది ఒక ట్రిక్, మోడస్ ఆపరండి. తన ప్రభుత్వంలో జరిగితే అధికారులను తిట్టేసి పని అయిపోయింది అనుకుంటాడు ఆయన. అబ్బో, చంద్రబాబు నాయుడు గారు పాపం అధికారులను బాగా తిట్టాడే, పాపం ఆయనకేం తెలియదు. పాపం నీది వాళ్ళకన్నా కూడా ముందు. దాన్ని మభ్యపెట్టేందుకు మీడియా బలంతో మీరు చేసేటటువంటి ప్రయత్నం ఇదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. దీనికి మొత్తానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం వలనే. పవిత్రమైన కొండను పవిత్రంగా చూడకోకుండా రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ఈ 7-8 మాసాలు చేసిన ప్రయత్న ఫలితమే ఇది జరిగింది. రేపు మాపో ఎంక్వైరీ చేస్తారు. ఈ కానిస్టేబుల్ను, ఈ డిఎస్పీను సస్పెండ్ చేసేసి తూచి అయిపోయింది అంటారు. అప్పుడు మనం మర్చిపోతాం. మళ్ళీ రిపీట్ అవుతాయి ఇలాంటి సంఘటనలు. ఇలాగే ఉంటే రిపీట్ అవుతాయని మనం చేస్తున్నా. వాళ్ళు నోట్ ఇట్ దిస్ పాయింట్. మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ఇదే కొనసాగితే, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే, ఇదే కొండ మీద పాపాలు కొనసాగితే, ఇదే కొండ మీద ద్వేషాలు కొనసాగితే, ఇదే కొండ మీద కక్ష తీర్చుకోవాలనే బుద్ధితో ప్రవర్తన చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. సరి చేసుకోండి మహాప్రభో. శ్రీ 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 తిరుమల వెంకటేశ్వర స్వామి వారి 7 కొండల్ని పవిత్రంగా భావించండి, రాజకీయాలకు దూరంగా. అప్పుడు ధర్మం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా.